ఫ్రెండ్స్, హైదరాబాద్‌లో ప్రమాదం. 400 మంది కుటుంబాలు. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, హయత్ నగర్ కుంట్లూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రావినారాయణ రెడ్డి నగర్‌లో పేదల గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు భారీగా ఎగసిపడడంతో స్థానిక ప్రజలు భయంతో తమ తమ గుడిసెల్లోంచి బయటకు పరుగులు తీశారు. అయితే విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. 4 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులో చేశారు. సిలిండర్లు పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. ప్రమాదంపై జిల్లా ఫైర్ ఆఫీసర్ కేశవులు మాట్లాడారు. తమకు గంట క్రితం ఫైర్ స్టేషన్‌కి కాల్ వచ్చిందని, గుంట్లూరు రావినారాయణ రెడ్డి కాలనీ సమీపంలో గుడిసెలు తగలబడిపోతున్నాయని సమాచారం ఇచ్చారని తెలిపారు. వెంటనే ఎల్బీ నగర్, హయత్ నగర్‌లోని తమ సిబ్బందిని అలర్ట్ చేసి 5 ఫైర్ ఇంజిన్లను పంపించామన్న సుమారు 300-400 వరకు గుడిసెలు దగ్ధమైనట్లు తెలిపారాయన. అయితే ఇప్పటి వరకు దాదాపుగా మంటలు అదుపులోకి వచ్చాయని, మరో 2 ఫైర్ ఇంజిన్‌లు వస్తున్నాయని ఫైర్ ఆఫీసర్ కేశవులు తెలిపారు. అయితే అబ్దుల్లాపూర్ పేట అదేవిధంగా ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, గుంట్లూరు రెవెన్యూ పరిధిలో రావినారాయణ రెడ్డి కాలనీ సమీపంలో అగ్నిబాధం చోటు చేసుకుందని సమాచారం వచ్చింది. తాము కూడా ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాము. ఎన్ని గుడిసెలు తగలబడ్డాయి, ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ప్రమాదానికి గల కారణాలు పోలీసులను అడిగి తెలుసుకొని నివేదిక ఇస్తామని తెలిపారు.